చేసుకుని ఇచ్చిన కుమార్తె జ్ఞాపకం చేసుకోండి, రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన ఈ గృహాన్ని బట్టి స్తోత్రాలు. మరి ఈ గృహానికి స్లాబ్ వేసిన కృపను దయచేయండి తండ్రి. మరి సంవత్సరమును కట్టేవారు మీరే తండ్రి, సహాయం చేయండి. తిరుపతి నుండి స్లాబ్ విషయాల్లో స్లాబ్ ప్రారంభించిన కృపను దయచేయండి. ఇటువంటి కీరు నష్టపై మాట్లాడకుండా మరి పని వారికి కానీ చేసేవారికి ప్రతి ఒక్కరిలో సృష్టించి ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతున్నాం. అంటే కన్నీళ్లు విడిచి చూపువాడు సంతోషగానంతో పంట కోసెదరు, పిడికిడి విత్తనము చేత పట్టుకుని ఏడ్చుకుని విత్తువాడు సంతోషగానం చేసి పనులు మూసుకొని వచ్చును అని బైబిల్ గ్రంథంలో చెప్తున్నట్టుగా దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి మనము సంతోషభరితులమయ్యాం. అటువంటి సంతోషకరమైనటువంటి గృహాన్ని దేవుడు మనకిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఆది నుంచి అంతం వరకు మరి సహాయం చేసి ఈ గృహం ఆయనకి మహిమకరంగా ఎంతోమందికి ఆదరణకరంగా ఉండులాగున దేవుడు దీవించునుగాక. 8వ అధ్యాయము 22వ వచనం ఇలాగ సెలవిస్తుంది. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తెలదాయను. ఇల్లు కట్టేటప్పుడు ఒక రాయి తీసి పక్కన పెడతారు, ఇది పనికి రాదు దేనికని. తర్వాత అది మూలకు తెలదాయి అవుతుంది, దాన్ని పగలగొట్టి ఎక్కడో చోట మూల పెడతారు. మరి 3 పేతురు గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే 3 పేతురు గ్రంథము 2వ అధ్యాయము సింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించదురో అదే మూలకు తెలదాయను, మరియు అది అడ్డబండ అయ్యాను. మరి రాళ్ళు తీసేస్తారు, ముక్కలు కోస్తారు. అవి తీసేసిన తర్వాత అది మూలకు కానీ అడ్డరాయి దేనికైనా ఉపయోగిస్తారు. మరి స్లాబ్ పోసేటప్పుడు కూడా పనులన్నీ చేస్తారు. స్లాబ్ పోతారు, పోసిన తర్వాత అంతా అయినాక ఏంటంటే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించదో అదే మూలకు తలరాయి, అది అడ్డురాయి, అడ్డుబండ. అది మూలకే పనికిరాని పక్కన పడేస్తారు. అది చివరికి అది ఏమవుతుంది, అదే అడ్డురాయి, అడ్డుబండ, అదే అడ్డురాయి. అందుకని ఇక్కడ మనం మత్తయి సువార్త 21:40 మనం చూస్తే ప్రభు వలనే కలిగాను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అన్న మాట మీరు లేఖనంలో ఎన్నడూ చదవలేదా? ఇక్కడ మనం చూస్తే మరి శిష్యులు